హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డ్రీమ్ వాష్ ఛానల్. డ్రీమ్ వాష్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ గురించి తెలియజేస్తున్నాను. అది హనుమాన్ జంక్షన్లోని హనుమాన్ టెంపుల్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన భారతదేశం ఎన్నో గొప్ప దేవాలయాలకు ప్రసిద్ధి పొందిన దేశం. అలాంటి దేవాలయాల్లో ఈరోజు హనుమాన్ జంక్షన్లోని హనుమాన్ టెంపుల్ గురించి తెలియజేస్తున్నాను. హనుమాన్ జంక్షన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న ఒక పట్టణం. హనుమాన్ ఆలయానికి సమీపంలో 4 రోడ్ల జంక్షన్ ఉన్నందున హనుమాన్ జంక్షన్ అని పేరు వచ్చింది. హనుమాన్ జంక్షన్ 5వ నెంబర్ జాతీయ రహదారిలో ఉంది. ఇక ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహం కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఈ ఆలయం యొక్క పవిత్ర స్థలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం కోతి కంటే మానవ లక్షణాలను కలిగి ఉంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే 4 ప్రధాన రహదారుల జంక్షన్. ఏలూరు, గుడివాడ, నూజివీడు, విజయవాడ ఈ 4 ప్రధాన రహదారులు ఇక్కడ కలుస్తాయి. స్వామివారి విగ్రహాన్ని 1938వ సంవత్సరంలో స్థాపించారు. గతంలో ఈ స్థలాన్ని సంచార జమీందార్ అయిన శ్రీ ఎం అప్పారావు గారు పరిపాలించారు. అతని తండ్రి శ్రీ మేకా వెంకటాద్రి బహదూర్ 1938లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించారు. జమీందార్ మేకా వెంకటాద్రి బహదూర్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు విపరీతమైన ఆకలి వేసింది. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రదేశం అంతా ముళ్ళు మరియు పొదలతో నిండి ఉంది. జమీందార్ ఆకలి బాగా పెరిగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా ఒక కోతి వచ్చి జమీందార్ చేతిలో అరటిపండు పెట్టి అదృశ్యమైంది. ఆకలితో ఉన్న జమీందార్ పండు తినడం వల్ల అతనికి చాలా శక్తి వచ్చినట్లు అనిపించింది. ఆంజనేయ స్వామి కోతి రూపంలో వచ్చి అరటిపండును అందించినట్లు గ్రహించి భక్తితో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. భక్తులను దుష్టశక్తుల బారి నుంచి రక్షించడానికి మరియు 4 రోడ్ల జంక్షన్ అయిన హనుమాన్ జంక్షన్ ఏర్పాటు చేయడానికి ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. రామాయణ కాలంలో శ్రీరాముడు అరణ్యంలో ఉండగా ఆంజనేయుడు వచ్చి అరటిపండును స్వామివారికి అర్పించారు. అలాగే ఇక్కడ ఈ జంక్షన్లో రాముడికి అరటిపండు అర్పించడాన్ని సూచించే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు మరియు సినీతారులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఉండే ప్రజలు స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఆపదలు దరిచేరు అని, దుష్టశక్తుల నుంచి రక్షణ ఉంటుందని విశ్వసిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ గుడ్ డే.